ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపల్లి గ్రామంలోని క్రిస్టియన్ పాలెంలో ఏకేఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వర్గీయ అట్లూరి కోటిలింగమ్మ 21వ వర్ధంతి సందర్భంగా వృద్ధుల సేవా కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో 30 మంది వృద్ధులకు దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి కేవీపీఎస్ మాజీ నాయకులు రాచపూడి యెహోను అధ్యక్షత వహించారు. ప్రస్తుత ట్రస్ట్ అధినేత అట్లూరి రామారావు స్వయంగా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా దర్శి సంతనూతలపాడు మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల పేద వృద్ధులు విద్యార్థుల కోసం ట్రస్ట్ ద్వారా వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మా తల్లిదండ్రుల ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ సమాజ సేవ చేయడం మా ధ్యేయమని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఎఫ్ ఆంధ్రప్రదేశ్ స్టీరింగ్ కమిటీ సభ్యులు తాలూరి అల్ఫ్రెడ్, కొత్తపల్లి గ్రామ పెద్ద రాచపూడి కోటయ్య పాల్గొని సేవా కార్యక్రమాలను స్వాగతిస్తూ అభినందించారు. వాళ్ళ అమ్మా నాన్న జ్ఞాపకార్థం సందర్భంగా కొత్తపల్లి రావడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల దర్శనంలో అంతలెక్క చేస్తున్నారు. అలాగనే అదే భాగంగా ఈ సంవత్సరం వచ్చేసి మాకు కొత్తపల్లి రావాలని ఎదవరాలకైతేమి, వృద్ధులకైతేమి, మంచంలో ఉన్న వాళ్ళకైతేమి ప్రతి ఒక్కరు కూడా ఒక 30 మంది ఇక్కడ వృద్ధులు ఉన్నట్టుగా మేము గుర్తించాము. ఆ 30 మందికి కూడా దుప్పట్లో ఖచ్చితంగా అందరికీ ప్రతి ఒక్కరికి అందే విధంగా ఇలా చర్చి గడికి వచ్చి ఈ రోజున పంచడానికి కార్యక్రమం పంచారు. ఇప్పుడు కార్యక్రమం గత సంవత్సరం 2003లో పంచాడు. ఈ 3వ, 4వసారి కొత్తపల్లి గ్రామంలో మొన్న ఎంఎంఎస్ బుక్స్ కూడా కొత్తపల్లి హై స్కూల్కి పిల్లలందరికీ కూడా బుక్స్ మంచి ఖరీదైన మంచి బుక్కులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మా ఊరు వచ్చినందుకు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటా సార్ మేము రుణపడి ఉన్నామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. కోట్లింగమ్మ గారు జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాలన్నీ అట్లూరి రామారావు సార్ గారు చేయడం జరిగింది. ఇప్పుడు 20 సంవత్సరాలు వాళ్ళ అమ్మగారు ఎంతో ప్రేమతో 20 సంవత్సరాలు తల్లిదండ్రుని ప్రేమించి ఎంతో 20 సంవత్సరాల నుంచి ఈ మండలంలో ఉద్యోగం చేసుకుంటూ ఈ మండలాన్ని ప్రతి గ్రామాన్ని దర్శించుకుంటూ చూస్తా ప్రతి చర్చికి వెళ్ళి ఏం కలుగుతుంది, ఏమి ఈ గ్రామానికి అవసరము అని ప్రతి గ్రామంలో అవసరాలు కనుక్కొని ఉత్సాహానికి లేకపోతే వృద్ధులకు దుప్పట్ల ఆయన శక్తి మేరకి గ్రామాల్లో సేవ చేస్తున్నందుకు వాళ్ళ అమ్మగారు కోట్లింగమ్మ పేరు మీద, వాళ్ళ నాన్నగారి పేరు మీద ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం మా ఊరికి ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు.